బీహార్ సీఎం నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ను కలిసిన అనంతరం ఆయన తన రాజీనామాను సమర్పించారు. అంతకుముందు నితీష్ కుమార్ నేతృత్వంలో జేడీయూ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. నితీష్ కుమార్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాము కట్టుబడి ఉంటామని శాసనసభాపక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు నిర్ణయించారు. సమావేశం ముగిశాక నితీష్ కుమార్ రాజ్భవన్ కు వెళ్లి గవర్నర్కు రాజీనామా లేఖ సమర్పించారు. బీజేపీ మద్దతుతో నితీష్ కుమార్ ఈ సాయంత్రం 4 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు ఇద్దరు డిప్యూటీ సీఎంలు కూడా ప్రమాణం చేసే అవకాశం ఉంది. మరోవైపు సీఎం పదవికి రిజైన్ చేసిన తర్వాత నితీష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహాకూటమిలో పరిస్థితులు సరిగ్గా లేవని ఆరోపణలు చేశారు. ఏడాదిన్నర కాలంగా గఠబంధన్ నుంచి సరిగ్గా పాలన సాగించలేకపోయానన్నారు. అందుకే మహాకూటమి నుంచి బయటకు వచ్చానన్నారు నితీష్ కుమార్. ప్రస్తుతం ఇండియా కూటమి బలహీనపడిందని, గతంలో ఉన్న ఎన్డీఏ కూటమితో వెళ్లాలని నిర్ణయించుకున్నానన్నారు నితీష్ కుమార్. ప్రధాని మోదీ నితీష్ కుమార్ కు ఫోన్ చేసి తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడినట్లు తెలుస్తోంది. आज हमने मुख्यमंत्री से इस्तीफा दे दिया और जो सरकार थी उसको भी समाप्त करने का हमने आज गवर्नर साहब को दे दिया। अरे इसलिए नौबत हुई है कि ठीक नहीं चल रहा था, तो इसीलिए थोड़ी परेशान। आप लोग तो हमसे बहुत पूछ रहे थे, हम बीच में बंद कर दिए थे कुछ बोलना, तो हम देख रहे थे। तो वही सब लोगों की राय, अपने पार्टी के लोगों की राय, चारों तरफ से राय आ रही थी, तो हमने सब लोगों की बात को सुन लिया। तो इसीलिए आज हमने इस्तीफा दे दिया। अब ये जो भी सरकार थी वो समाप्त कर दिया गया। अभी हम जो पहले गठबंधन को छोड़ के नए गठबंधन बनाए थे, और जो नया गठबंधन 1.5 महीना से बनाए थे, 1.5 साल से, तो यहाँ पर भी जो स्थिति इधर आकर के ठीक नहीं लगी है। और जिस तरह से लोगों का दावा हो रहा था, जो इतना मेहनत किया जाता था कि वही लोग ये सब काम कर रहे हैं, वो सब जरा धीरे धीरे लोगों को खराब लग रहा था। तो इसीलिए आज हम लोगों ने दे दिया, अलग हो गए। अब आज अन्य पार्टियां एक साथ होकर के जो पहले थी, वो अगर आज ही अगर तय करेगी तो आज उसके बारे में फैसला होगा। तो आप जानिएगा, अभी वेट करिए। भाई हमने बता दिया कि हमको लगा, हम बीच में तो कुछ नहीं बोल रहे थे। आप याद करिए ना कि बीच में बहुत कुछ कहना चाह रहे थे, नहीं कुछ बोल रहे थे। हम कुछ नहीं बोल रहे थे, चारों तरफ की बात थी, कितना काम हम कर रहे थे। और उधर भी लोग हम अलायंस करवाए, क्या क्या करवाने में लगे, और कोई कुछ काम ही नहीं कर रहे थे। तो सबको लेकर के तकलीफ, और यहाँ पर भी लोगों को బీహార్ సీఎం నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. మళ్ళీ సాయంత్రం 4 గంటలకు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఢిల్లీ నుంచి ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. ప్రసాద్, బీహార్ ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన తర్వాత నితీష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం గాడి తప్పింది, అదేవిధంగా మహాకూటమిలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా స్వతంత్రంగా ఎవరికి వారే వ్యవహరించారన్న అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. ఆ మేరకు కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఊసరవెల్లితో కూడా నితీష్ కుమార్ పోటీ పడుతున్నారు. అదేవిధంగా బీహార్ ప్రజలు క్షమించరు, అదేవిధంగా బీహారు పూర్తి స్థాయిలో నితీష్ కుమార్కు శిక్ష వేస్తుందన్న అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ తన విమర్శల్లో ఘాటుగా ప్రతిస్పందించింది. ప్రధానంగా ఈరోజు జరిగినటువంటి పరిణామాలు చూసినట్లయితే బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ రాజీనామా చేసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ఆ తర్వాత నేనైతే రాజీనామా చేశాను, ఇంకా ఏం జరగబోతుందో వేచి చూడండి అంటూ ఒక ప్రశ్నార్థకమైనటువంటి సమాధానం చెప్పడం జరిగింది. ఆ మేరకు బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ కూడా సమావేశమైంది కొద్ది నిమిషాల క్రితం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సామ్రాట్ చౌదరి మీడియాతో మాట్లాడుతూ పూర్తి స్థాయిలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్న అంశాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఆ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ముఖ్యమంత్రిగా రాజీనామా చేసినటువంటి జేడీయూ జాతీయ అధ్యక్షుడు నితీష్ కుమార్తో ఫోన్లో కూడా మాట్లాడటం జరిగింది. అన్ని పరిణామాలు చూసినట్లయితే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమైంది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిగా ఇద్దరు
బీజేపీ నుంచి పోటీ చేసేందుకు అవకాశం ఉన్నట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే అది ఎవరన్నది ఇంకా స్పష్టత రాలేదు. బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ సమావేశమైంది. ఆ తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా బీహార్ ప్రమాణ స్వీకారానికి రాబోతున్నారు. అదేవిధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఈ సమావేశానికి హాజరయ్యేందుకు అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో ఇంకా చర్చలు జరిగిన తర్వాత ఎవరన్న అంశానిపై ఇంకా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రైట్ ప్రసాద్.